చదువుకుని ధ్యానిద్దాం. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకుని వారు అని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను నొద్దను మిగిలిన వారి నొద్దను జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలాను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే ఘనులయుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోనూ చాలామంది విశ్వసించిరి. అయితే బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతన్ని ఏథెన్స్ పట్టణం వరకు తోడుకొని వచ్చి శీలాయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. సో ఇక్కడ మనం చూస్తున్నాము, కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తున్నాం కదా అపోస్తల కార్యాలు. సో అపోస్తల కార్యాల్లో మనం పౌలు యొక్క రెండవ మిషనరీ జర్నీ, అంటే దేవుని యొక్క పని, దేవుని యొక్క సువార్తని అనేక ప్రదేశాలలో సంచరిస్తూ ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సమయంలో ఎక్కడికి వచ్చాడంటే, తను ఇంతకుముందు పోయిన వారంలో మీరు చూసినట్లుగా తను ఎక్కడున్నాడు, ఇంతకుముందు తెస్సలోనికలో తను దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించాడు. అక్కడ ప్రచురించినప్పుడు అనేక మంది చాలా మేలు పొందారు. అయితే అది విని ఆ తెస్సలోనికలో ఉన్న యూదులు ఏం చేశారు, తను అక్కడున్న ఆ సమాజ మందిరంలో వీళ్ళు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు అనేక మంది ఎంతో బెనిఫిట్ పొందుతుంటే ఆ పట్టణంలో ఉన్న పెద్దలని కొంతమందిని కూడా సమావేశపరిచి వీరు అక్కడ ఏమంటున్నారంటే, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ మీద కక్షతో దేవుని వాక్యాన్ని వాళ్ళు చక్కగా ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది మేలు పొందుతున్నారు. అయితే అక్కడున్న యూదులకు అది ఇష్టం లేక పౌలు తనతో పాటు ఉన్న శీల తిమోతిల మీద వాళ్ళు కక్షతో అక్కడున్న వారికి, అంటే ఆ పట్టణపు అధికారులని జనసమూహాలని వారికి కలవరపరిచినట్లుగా మనం చూస్తున్నాము. సో ఆ తర్వాత ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, యాసోను అనే ఒక వ్యక్తి ఎవరిని పౌలుని, తనతో పాటు ఉన్న పౌలు శీల తిమోతి వారిని చేర్చుకున్నాడు. ఆ పట్టణంలో దేవుని వాక్యాన్ని ప్రకటించటకు వారికి షెల్టర్ ఇచ్చాడు. అంటే వాళ్ళ దగ్గర ఉండేసి చక్కగా వాళ్ళు సమాజ మందిరంలో పోయేసి వాళ్ళు చెబుతూ ఉన్నారు దేవుని యొక్క వాక్యాన్ని. 3 వారాలు అనుకుంటా కదా, 3 విశ్రాంతి దినాలు తర్కించుతూ ఉన్నట్లుగా 3 వారాలుగా వారికి ఆశ్రయం ఇచ్చాడు యాసోను అనే వ్యక్తి. సో అయితే వీళ్ళని పౌలుని లేకపోతే పౌలుని వాళ్ళిద్దరు మిగతా
శీలాని మరి తిమోతిని కూడా వాళ్ళ ఇంట్లో నుంచి లాక్కు రావాలని చెప్పేసి ఈ యూదులు అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పౌలు శీలాలు తిమోతి అక్కడ లేరు, కానీ యాసోన్తో పాటుగా ఉన్న కొంతమంది సహోదరులను కూడా ఈడ్చుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈడ్చుకుని వచ్చి సమాజ మందిరపు పెద్దల దగ్గర, మిగతా వాళ్ళ దగ్గర ప్రజల మధ్య వాళ్ళని ఉంచినందుకు వాళ్ళు కలవరపడ్డారు. సరే, మెయిన్ వాళ్ళు దొరకలేదు కదా అని చెప్పేసి యాసోన్ని మరి తనతో పాటు లాక్కుని వచ్చిన వాళ్ళని ఏం చేశారు, జామీను తీసుకుని వాళ్ళ దగ్గర వాళ్ళని విడుదల చేసినట్లుగా మనం చూస్తున్నాము. తర్వాత మనం చూసినట్లయితే వాళ్ళు వెంటనే మరి అక్కడున్న సహోదరులు యాసోన్తో పాటు ఉన్న సహోదరులు రాత్రి వేళ పౌలుని శీలాలని తిమోతిలను కూడా అక్కడ నుంచి, అంటే తెస్సలోనిక పట్టణం నుంచి బెరయ అనే ప్రదేశానికి పంపించారు. అది దాదాపుగా మనం గూగుల్ సెర్చ్ చేస్తే 80 కిలోమీటర్ల దూరం అంట అది. సో అక్కడికి పంపించారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి మరి అక్కడ చక్కగా పరిచర్య చేశారు, కానీ వాళ్ళు రిసీవ్ చేసుకోవట్లేదు కదా, ఆటంకపరిచారు. సో దేవుని పని మాత్రం అక్కడ వాళ్ళు దాని గురించి భయపడి ఆపలేదు, కానీ వెంటనే వేరే ప్రదేశానికి, ఎందుకంటే వారు ఒక చోట నుంచి ఒక చోటకి అలాగా, ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా అపోస్తల కార్యాలని బైబిల్ పండితులు ఏమంటారంటే పరిశుద్ధాత్మ కార్యాలు అని అంటారు. యాక్చువల్గా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు అంటే మనం చూసాము 16వ అధ్యాయంలో కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో ఏ ప్రదేశాలకు వెళ్ళాలని వాళ్ళని డైరెక్ట్ చేస్తున్నాడు. ఒక ప్రదేశానికి వీళ్ళు వెళ్ళాలనుకుంటే అక్కడ ఆపేస్తున్నాడు, ఇంకో ప్రదేశానికి వెళ్ళాలని కూడా అక్కడ ఆపేస్తాడు. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వారితో ఉండి అక్కడ తెస్సలోనికలో వాళ్ళు కొంత బెనిఫిట్ పొందారు. అనేక మంది చాలా చక్కగా వాళ్ళు విన్నారు. మరి 3 వారాలుగా అక్కడ పరిచర్య చేయడానికి అవకాశం వచ్చింది. మరి తర్వాత వాళ్ళు అక్కడ ముగించబడింది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకో ప్రదేశానికి వాళ్ళని తీసుకుని వెళ్ళి, సో ఇక్కడ ఆ 2 ప్రదేశంలో అంటే బెరయ అనే ప్రదేశంలోనికి వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ కూడా మనం చూసినట్లయితే 11వ వచనంలో, ఆ 10వ వచనంలో వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు. ఎక్కడెక్కడ వాళ్ళు సమాజ మందిరాలు అంటే సమాజంగా కూడుకుంటారు అన్నమాట. దానికోసం అని ఒక ఆ ప్రదేశం ప్రతి ప్రదేశంలో కూడా మందిరాలు ఉంటాయి, సమాజ మందిరాలు అనేది ఉంటాయి. సో అక్కడ వాళ్ళు కూడుకుంటూ ఉంటారు, సెనగోగ్స్ అంటారు వాటిని. సో అక్కడ కూడుకుని అక్కడ కూడా ఆ బెరయాలో కూడా సమాజ మందిరంలో, యూదుల సమాజ మందిరంలోనే ప్రవేశించారు. సో వీరు అక్కడ ప్రవేశించినప్పుడు వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలాయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చారు. అక్కడ వీరి మధ్య వచ్చిన వాళ్ళు మరి పౌలు శీలాలు చెప్పే విషయాలని వాళ్ళు ఆసక్తితో మరి గ్రహించారు, అంగీకరించారు. ఆ వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించి వారు అంతేకాకుండా మరి తెస్సలోనికలో ఉన్న వాళ్ళకంటే కూడా గనులై ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆ వాక్యము సరిచూచారు, లేఖనాల ప్రకారంగా వీరి బోధ ఉన్నదా అని చెప్పేసి. అంటే అక్కడ మనం గమనించాలి వారి యొక్క ఆసక్తి, వారు ఎంత దాహం కలిగి ఉన్నారు. జస్ట్ లైక్ దట్ వాళ్ళు బోధించే విషయాలని రకంగా జస్ట్ తీసుకోకుండా వాళ్ళు ఫస్ట్ అంగీకరించి అవి సరిచూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఆ విధంగా సరిచూసి పరిశోధించుచూ వచ్చిరి అని మనం వాక్యం చూస్తున్నాము. సో అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలామంది విశ్వసించారు అని చూస్తున్నాం. సో ఇంతవరకు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఒక 3 విషయాలని మనం గమనించవచ్చు. ఒకటి, నేను ఇది ధ్యానిస్తున్నప్పుడు మరి పౌలు తనతో పాటు ఉన్న టీము వారికి యాసోను ఒక ఆతిథ్యం ఇచ్చాడు, వారికి ఆశ్రయం ఇచ్చాడు, వారిని చేర్చుకున్నాడు. సో దాని పర్యవసానం తను మరి ఒకవేళ మిగతా అక్కడ చేరి వచ్చిన మిగతా యూదులు ద్వారా తను బయటికి ఏడవబడినప్పటికి కూడా తను అక్కడ వారికి ఆశ్రయం ఇచ్చారు. అయితే దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితాల్లో కూడా మనం ఇలాగా దేవుని పరిచర్య, దేవుని వాక్యాన్ని మనకి బోధించే వారికి ఆశ్రయం ఇచ్చే వారిగా ఉండాలని నేను నేర్చుకుంటాను. యాక్చువల్గా వాక్యం చూసి నేను నేర్చుకుంటాను.
ఎందుకంటే మనం పాత నిబంధనలో కూడా చూసినట్లయితే మరి పెద్ద పెద్ద ప్రవక్తలకి, అంటే దేవుని చేత పంపబడిన ప్రవక్తలకి ఆశ్రయం ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం చూసినట్లయితే ఏలియాకి షూనేమీయురాలైన ఆ విడో, అంటే ఎవరు విధవరాలు తనకి మరి ఆశ్రయం ఇచ్చింది, తను పోషించింది. యాక్చువల్గా ఏలియా భయపడి వేరే చోటకి పోవాలనుకుంటున్నప్పుడు దేవదూత ఏమని చెప్పాడు ఏలియాకి, నేను నీకు ఆ షూనేమీయురాలైన విడో నిన్ను పోషిస్తుంది, నువ్వు అక్కడ ఉన్నంత కాలము నిన్ను పోషించడానికి తను నేను ఏర్పరచుకున్నాను పో అని చెప్తే ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె మరి తనకి మాత్రమే, తన కుమారుడికి మాత్రమే రొట్టె కొంచెం నూనె మిగిలి ఉన్నది అని చెప్పినప్పుడు మరి ఆ దైవజనుడిని, ఆ ఏలియా మాటల్ని విని తనుకి ఆశ్రయం ఇచ్చింది, తను పోషించింది. మరి తను జీవించినంత కాలము తనకి మరి ఎప్పుడైతే ఆ దైవజనుడికి దేవుని వాక్యం మోసుకుని వచ్చే ఆ ప్రవక్తకి ఎప్పుడైతే తను ఆశ్రయం ఇచ్చి తను పోషించిందో ఆ వాక్యం మనం చెప్తుంది. 1వ రాజుల గ్రంథంలో మనం చూస్తున్నాము, తన యొక్క ఆ తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. అది ఎంత ఆశీర్వాదం. సో అది మన జీవితాల్లో ఇక్కడ మరి యాసోను దైవజనుడికి, అంటే తన టీంకి, తను ఒక్కడే కాదు తనతో పాటుకున్న మిగతా ఇద్దరికి కూడా 3 వారాల పాటు ఆశ్రయం కలిగించాడు. 3 వారాల పాటు తన దగ్గర ఉంచుకుని వాళ్ళని చక్కగా ప్రతి వారం కూడా ఆ ప్రదేశంలో, ఆ తెస్సలోనిక పట్టణంలో చక్కగా మరి వాక్యాన్ని అందించడానికి, దాని ద్వారా అనేక మంది బెనిఫిట్ పొందారు. అనేక మంది తర్కించుకుంటూ చక్కగా బలం పొందారు. వాళ్ళు ఆ వచనంలో వాళ్ళు వృద్ధి పొందినట్లుగా మనం చూస్తున్నాం. సో అంతేకాదు సారేపాతు, నేను తప్పు చెప్పాను. యాక్చువల్గా సారేపాతు విధవరాలు, షూనేమీయురాలేమో తను యాక్చువల్గా తన కుమారుడి ఎలీషా, ఏలియాని పోషించింది సారేపాతు విధవరాలు. ఓకే, మరి షూనేమీయురాలు తన ఇంటి మీద ఒక గది కట్టించేసి ఎలీషాకి ఆశ్రయం ఇచ్చింది. తనకి మరి ఏం కావాలమ్మా అంటే, నాకు సంతానం లేదంటే తనకి దైవజనుడు తను ప్రార్థన చేయటం మూలాన తనకి కుమారుడిని కలిగినట్లు కూడా మనం చూస్తున్నాం. చూడండి, అంటే ఎందుకు చెప్తున్నా అంటే మన జీవితంలో మనకు ఆ హృదయం అనేది ఉండాలి. దట్స్ వాట్ ఐ జస్ట్ వాంట్ మీకు ఒక పాయింట్ ఏంటంటే, మనం ఎవరైనా మనకి దైవజనుడు మరి మనకి దేవుని వాక్యాన్ని బోధించేవాళ్ళు, దేవుని సేవను చేసేవాళ్ళు మనకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని పరామర్శించే, లేకపోతే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చే వాళ్ళకి మరి దాన్ని ఏమంటారు, పరిచర్య చేసే ఒక అవకాశం వచ్చినప్పుడు అది మనం పరిచర్య చేయటం అనేది చాలా మంచిది. ఆ విధంగా యాసోను చేశాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఒక మాట అంటారు. ఆయన చక్కగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం కనుక మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. 41, 42 కూడా. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలం పొందును, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొక మెట్టు, ఆయన ధారాళమైన హృదయం. ఆయన చూడండి, శిష్యులతో ఆయన వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, ఎవరు మిమ్మల్ని చేర్చుకుంటారో వాళ్ళు నన్ను చేర్చుకున్నట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా. సో నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని, చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం. సో వాళ్ళతో చెప్తున్నాడు, మిమ్మల్ని ఎవరు చేర్చుకుంటారో వాళ్ళు మిమ్మల్ని కాదు నన్ను చేర్చుకుంటున్నారు,
నన్ను చేర్చుకునేవాడు నన్నే కాదు నా తండ్రిని కూడా చేర్చుకుంటున్నాడు అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఇంకా వివరణ చేస్తున్నాడు. ప్రవక్తను చేర్చుకునేవాడు ఫలం పొందుతాడు, ప్రవక్త ఫలం పొందుతాడు. నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందుతాడు. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు సన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడు నిశ్చయముగా చెప్తున్నాను. సో అంటే ఇంత గొప్ప ఆశీర్వాదం ఉంది. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తేనే, చల్లటి మంచినీళ్ళు ఇస్తేనే ఎవరికి, ఒక శిష్యుడికి ఇస్తేనే దాని ఫలము పోగొట్టుకోడు అంటున్నారు. సో అంతగా మరి అది అంత ఆశీర్వాదం మన జీవితాల్లో. మనకు అది ఒక అవకాశం. ఎవరైనా దైవజనులు కానీ, ఎవరైనా మనకు వాక్యం బోధించేవారు కానీ, దేవుని విశ్వాసులైనా సరే, ఇప్పుడు మనం విశ్వాసులందరూ కూడా ఆయన శిష్యులే. హల్లెలూయా. సో మన సంఘంలో మిగతా విశ్వాసులు కూడా ఒకసారి మన ఇంటికి పిలుచుకోవచ్చు కదా, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వచ్చు, వాళ్ళని చక్కగా చేసి పరామర్శించవచ్చు. సో వాళ్ళతో మనం షేర్ చేసుకున్నప్పుడు దాని ఫలం మాత్రం మనం పోగొట్టుకోము. హల్లెలూయా. సో ఆ విధంగా యాసోను తను 3 వారాలుగా పౌలుతో పాటు ఇద్దరిని కూడా శీలాని తిమోతిని కూడా చేర్చుకుని ఆశ్రయం ఇచ్చాడు. హల్లెలూయా. సో అది మొదటి పాయింట్గా మనం గ్రహించినట్లయితే, రెండవదిగా పౌలు అక్కడ తనకి మరి అక్కడ ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడినాయి. అంటే తను వాక్యం బోధించినా కూడా అక్కడ కొంతమంది రిసీవ్ చేసుకున్నారు, కానీ ఫర్దర్గా మనకు ఆటంకాలు వచ్చినప్పుడు తను దాన్ని ఏమంటారు, డిస్కరేజ్ కాల, అంటే నిరుత్సాహపడలా. తను పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తున్నాడో అలాగా వెళ్ళిపోతున్నాడు అనమాట. అంటే మన జీవితాల్లో కూడా ఒకసారి మనం వాక్యాన్ని కొంతమందికి బోధిస్తాం. అంటే బయట వాళ్ళకి దాన్ని ఏమంటారు, మన పనిచేసే స్థలంలో కావచ్చు, లేకపోతే మన ఇరుగు పొరుగు వారితో సందర్భాలు వచ్చినప్పుడు మనం దేవుని వాక్యాన్ని, సువార్తని ప్రకటించాలి కూడా. అది మనకి దేవుడు ఇచ్చిన గొప్ప ఆదేశం. మత్తయి సువార్తలో చివరి అధ్యాయం 28వ అధ్యాయంలో మనకి 19వ వచనము 20 వచనాల్లో కూడా మనకి దేవుడు ఇచ్చిన గొప్ప ఆదేశం, గ్రేట్ కమిషన్ అంటారు. అది ప్రతి ఒక్కరికి అది శిష్యులకే. శిష్యులు అంటే మనం కూడా శిష్యులమేగా. ఆయన నమ్మితే, ఆయన వెంబడించే వాళ్ళందరూ కూడా శిష్యులు. సో అందరికీ కూడా ఆయన గొప్ప ఆదేశం ఏంది, లోకంలోనికి వెళ్ళాలి, సమస్తమును మనం శిష్యులుగా చేయాలి, వాళ్ళందరికీ కూడా ప్రభు సువార్త ప్రకటించాలి, మరి ప్రభు పేరట బాప్తిస్మం ఇవ్వాలి. అంటే మనం ఏం నేర్చుకున్నాం అవన్నీ కూడా వాళ్ళకి బోధించాలి. ఇది మరి సువార్త ప్రకటించే ఆ బాధ్యత మనందరికి కూడా ఉంది. కాబట్టి మరి ఆ ప్రయత్నంలో మన పలు ప్రదేశాలలో, పనిచేసే స్థలంలో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, ఎక్కడ మనకు అవకాశం దొరుకుతుందో ఆ సమయాల్లో, ఇప్పుడు పౌలు కంటే పెద్ద అవకాశం దొరికింది, మన లెవెల్లో మనకి ఎప్పుడు మరి వాక్యాన్ని పంచుకునే, సువార్తను పంచుకునే అవకాశం దొరికినప్పుడు ఒక్కోసారి వెంటనే రిసీవ్ చేసుకోరు. కొంతమంది సంతోషంతో రిసీవ్ చేసుకుంటారు, కొంతమంది బాబా నువ్వు అని చెప్పేసి మనకి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతి ఒక్కళ్ళు రండి ఆహ్వానించి మనల్ని రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉండదు. కొంతమంది చేసుకుంటారు, కానీ అటువంటి సమయంలో మనం ఏం చెందకూడదు, నిరుత్సాహపడకూడదు. నా పని నేను చేశాను, హల్లెలూయా, నేను దేవుని యొక్క గొప్ప ఆదేశానికి విధేయత చూపించాను. అది సువార్త తర్వాత సువార్తలో ఉన్న శక్తి వాళ్ళని రిసీవ్ చేసుకుంటే వాళ్ళలో అది ఫలం ఇచ్చేస్తుంది, రిజెక్ట్ చేస్తే వాళ్ళు కోల్పోతారు అనేది ఒక దీంట్లో. నేను ఎక్కడికి పోయినా కూడా ఎవడు నా మాట వింటలేదు, ఎవరు కూడా దేవుని వాక్యాన్ని స్వీకరించట్లేదు అని చెప్పేసి ఒక నిరుత్సాహంతో దాని నుంచి మనం వైదొలగకూడదు. ఆ పని నుంచి, సువార్త పని నుంచి మనం వైదొలగకూడదు, ఆగిపోకూడదు, ఫర్దర్గా పోవాలి. ఈ క్రిస్టియన్ లైఫ్ ఎప్పుడు కూడా, మన క్రైస్తవ జీవితం అనేది ముందడుగులోనే ఉండాలి, కానీ ఆగిపోవటం కానీ, కూర్చోవటం కానీ, వెనకపోవటం కానీ ఇది క్రైస్తవ జీవితానికి అది తార్కాణమే కాదు, దానికి మీనింగే లేదు. సో అందుకని ఇక్కడ చూడండి, మరి పౌలు ముందుకు వెళ్తూనే ఉన్నాడు, కానీ ఏమాత్రం నిరుత్సాహం లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నేను నడిపిస్తున్నాను అంటున్నాడు, ఆయన చేస్తున్నాడు కార్యాలు.
సో అక్కడ పోయాడు, తెస్సలోనికల్లో పోయాడు, అనేక మంది ఆశీర్వాదమైంది. తర్వాత శిష్యులు అన్నారు నువ్వు ఇక్కడ వద్దులే అని చెప్పేసి బెరియాకు పంపించేశారు. చక్కగా వచ్చాడు, అక్కడ వచ్చాడు. అక్కడ మళ్ళీ సమాజ మందిరంలోకి వెళ్ళాడు. ఇద్దరిని తీసుకుని పౌల్ని, శీలాన్ని, తిమోతిని తీసుకుని అక్కడ వెళ్ళాడు. అక్కడ తెస్సలోనికల్లో కంటే కూడా ఇక్కడ ఇంకా ఆసక్తి కలిగిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కదా. ఆసక్తి కలిగిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చక్కగా ఆయన ఇచ్చేసేసి అది చక్కగా చూసుకుంటూ మరి వాళ్ళు అంగీకరించారు, వాక్యాన్ని అంగీకరించి అనేక మంది విశ్వాసించారు. అంటే విశ్వాసులుగా మారారు, బిలీవర్స్గా మారారు అని చెప్పేసి మన వాక్యం మనకి చెప్తుంది. కాబట్టి ఒకచోట మనకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఇంకో చోట దేవుడు ఒక చక్కటి ఆశీర్వాదాలను తీసుకొని ఒక పరిస్థితిని కూడా కల్పిస్తాడు. కాబట్టి మనం దాని గురించి ఏమి లేకుండా మనం ఈ వాక్య భాగం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితాల్లో కూడా నిరుత్సాహం అనేది ఉండకూడదు. దేవుని స్తుతించడమే. అక్కడ తెస్సలోనికలో మనకు అవకాశం ఇచ్చినందుకు దేవుని స్తోత్రం అని చెప్పేసి అక్కడి నుంచి వదిలేసి వేరే ప్రదేశం నుంచి వీళ్ళకి చెప్పాము, వీళ్ళు వినిపించుకోలేదు, ఇంకొకరికి చెప్తాం. హల్లెలూయా. అంతే కదా. అంతేగాని వాళ్ళు ఎదుర్కొంటున్నారని చెప్పేసి మనం నిరుత్సాహపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే దేవుడు మరి వేరే వాళ్ళలో కూడా క్రియ జరిగించే దేవుడు. సో అయితే అక్కడ కూడా ఏం జరిగింది, అక్కడ కూడా మరలా ఆ తెస్సలోనికలో ఉన్న యూదులకి తెలిసింది ఇది. వీళ్ళు ఇక్కడ ఇది చేశారు, మరి ఆ బెరయాలోకి పోయారు, అక్కడ కూడా మళ్ళీ చేస్తానని చెప్పి అక్కడికి కూడా వచ్చేసి మరి 13వ వచనంలో అయితే బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుతున్నాడని తెస్సలోనికలో ఉండి యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి. సో అయితే వెంటనే మరి అక్కడ మళ్ళీ ఆటంకం ఏర్పడంగానే సహోదరులు ఏం చేశారు, పౌలుని సముద్రం వరకు వెళ్ళమని పంపి మరి శీలాని, తిమోతిని అక్కడే నిలిచిపోయిరి. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతన్ని ఏథెన్స్ పట్టణం వరకు తోడుకొని వచ్చి ఏథెన్స్కి తీసుకెళ్ళిపోయారు. సో అక్కడ మొదట్లోనేమో తెస్సలోనిక ముందు ఇంకో వేరే ప్రదేశం, తర్వాత తెస్సలోనిక నుంచి బెరయా నుంచి మళ్ళీ ఇప్పుడు ఏథెన్స్. కంటే ఎక్కడికంటే అక్కడికి మరి ఆ దేవుని యొక్క వాక్యము మరి తీసుకుని వెళ్ళటానికి పౌలుకి అంత ఆసక్తి కలిగి ఉన్నారు. హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది, మనం ఎన్ని చోట్ల మనకి ఎదుర్పులు వచ్చినా కూడా మన ఆసక్తిని మనము కోల్పోకూడదు, ఆ నిరీక్షణని మనము కోల్పోకూడదు, నిరుత్సాహం కలిగి ఆగిపోకూడదు. మన యొక్క వాక్ అంటే మనం నడుస్తూనే ఉండాలి. సో అది మరి మన యొక్క జీవితాలలో మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి, ఎన్ని ఎదుర్పులు వచ్చినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఉంటాడు అనే ఒక నిరీక్షణ, బలమైన విశ్వాసము కలిగి ఉండాలి. భయము, ఆందోళన అనేది మనకి దేవుని యొక్క పరిచర్యలో, దేవుని సువార్త ప్రకటించే విషయంలో ఏ మాత్రము కూడా మనం దానికి తావు ఇవ్వకూడదు. భయము, ఆందోళన లేకపోతే, ఎందుకంటే మరి దేవుని ఇప్పుడు ఆయన ఆ మత్తయి సువార్తలో ఆ గ్రేట్ కమిషన్ అంటే గొప్ప ఆదేశం చివరికి ఏం మాట అన్నారు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు? ఒక మాట అంటారు, మీరు వెళ్ళండి ఇదంతా చేయండి అంటారు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో నేను ఉన్నాను అని చెప్తున్నారు. హల్లెలూయా. ఆ వాగ్దానం ఉంది. సో మన జీవితాల్లో కూడా మన యుగ సమాప్తి వరకు, మనకి ప్రాణం ఉన్నంత వరకు మనకి దేవుని అది ఒక గొప్ప ధన్యత. యాక్చువల్గా అది మనకి దేవుని యొక్క సువార్తని మన భాషలో, మన రీతిలో, దేవుని సువార్త చెప్పడం అంటే బైబిల్ పట్టుకుని పెద్దగా బోధించాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆసక్తి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎదుటి వారికి ఏ విధంగా సువార్త చెప్తే, ఏ భాషలో అంటే వాళ్ళకి అర్థమయ్యే రీతి, మన సాక్ష్యమే ఒక పెద్ద సువార్తగా ఉండవచ్చు. నేను ఒకప్పుడు ఇలా ఉండేవాడిని, ఇలాగ, దట్ ఈస్ సువార్త. ఎందుకంటే నువ్వు మారటానికి కారణం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. సో అందుకని మన సువార్తని పలు రీతుల్లో బైబిల్ చదవాల్సిన అవసరమే లేదు సువార్త చేయటానికి. ఓకే, సో ఆయన మాటలు విని దాని ద్వారా మనం ఏ విధంగా ప్రభావితం అయ్యామో, ఇప్పుడు వీళ్ళందరూ కూడా మరి శిష్యులందరూ కూడా మరి ఆ రోజుల్లో వాళ్ళకి ఏమైనా బైబిల్ ఉందా? ధర్మశాస్త్రం ఉండేది, మోషే ధర్మశాస్త్రం. దాన్ని ఎవరు వివరించారు? యేసుక్రీస్తు ప్రభువారు తను అనేకమైన కార్యాల ద్వారా వివరించి అవి విన్నారు, అవి నేర్చుకుని వాళ్ళు మిగతా వాళ్ళకి సువార్త చెప్పారు. అదే సువార్త.
వాళ్ళు ఏం బుక్స్ పట్టుకుని ప్రకటించలా. వాళ్ళు యేసుక్రీస్తుతో ఉండి అనుభవించి ఆ కార్యాలు చూసి ఆయన చెప్పిన బోధ విని ఆయన రక్షకుడు అని చెప్పేసి మేము మరి ఆయన వెంబడిస్తున్నాం, మీరు కూడా ఆయన శిలువ మరణం ద్వారా ఆయన నమ్మి రక్షణ పొందండి అనే ఒక సువార్తని వాళ్ళు ప్రతి చోట ప్రకటించారు. కానీ అదేవిధంగా మనం కూడా మరి దేవుని యొక్క గొప్ప ఆదేశాన్ని అంటే సువార్త ప్రకటన అనేది మన జీవితాలలో గట్టిగా పట్టుకుని ఎటువంటి అపశృతులు, అనానుకూల పరిస్థితులు అంటే ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా మనం గనుక మరి ఆ యాత్రలో సువార్త ప్రకటించే యాత్రలో గొప్ప ఆదేశాన్ని నెరవేర్చే ఆ విధేయత చూపిస్తూ మనం యాత్రలో సాగితే మన ద్వారా అనేక మంది బెనిఫిట్ అవుతారు. హల్లెలూయా. పౌలు ఎక్కడెక్కడికి పోతున్నాడో అనేకమైన అద్భుతాలు చూశారు. అంతకుముందు మరి తెస్సలోనిక ముందు వేరే ప్రదేశంలో మనం చూస్తున్నాము. లూదియా అనే ఒక వ్యక్తి తను మరి దేవుణ్ణి అంగీకరించి బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తున్నాము. ఇంకొక యవనస్తురాలు దెయ్యం చేత పూతోంది, దెయ్యం చేత పట్టబడిన యవనస్తురాలు తను దేవుని అంగీకరించినట్లుగా దయ్యం నుంచి విడుదల పొందినట్లుగా చూస్తున్నాము. జైలరు ఆయన కుటుంబం మొత్తం రక్షించబడినట్లు చూస్తున్నాము. తెస్సలోనికలో అనేక మంది మరి ఉజ్జీవించబడినట్లుగా మనం చూస్తున్నాము. బెరియాలో అనేక మంది మరి పరిశోధించారంట. వాళ్ళకి ఎంత ఆసక్తి, అతను చెప్పేటప్పుడు ఇంకా ఆసక్తితో వాళ్ళు బలపడినట్లుగా, విశ్వాసంలో బలపడినట్లుగా మనం చూస్తాం. సో మన గాస్పెల్ ద్వారా మనం ప్రకటించే దేవుని సువార్త ద్వారా అనేక మంది విశ్వాసులు అయితే వాళ్ళు ఇంకా బలపడతారు, అవిశ్వాసులు అయితే విశ్వాసంలోనికి వస్తారు. అద్భుతాలు జరగవలసిన చోట అద్భుతాలు జరుగుతాయి. ఆ రోజు పౌలుతో చేసిన అద్భుతాలు మనకు కూడా చేయగలరు దేవుడు. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మకి విధేయత చూపిస్తూ ఎటువంటి తొణుకు బెణుకు లేకుండా మన జీవితాల్లో ముందుకు వెళుతూ ఎక్కడెక్కడ దేవుడు మనకు అవకాశం ఇస్తాడు అక్కడక్కడ మన యొక్క సువార్తని చేస్తే దేవుడు అంచెలంచెలుగా మనల్ని మరి అదే రీతిలో తాను నామ మహిమార్థంగా వాడుకుంటాడు. అనేక మందిని దేవుని రాజ్యంలో నడిపించే ఒక ధన్యత మనము కలిగి ఉంటాం. విశ్వాసంలోనికి నడిపించే, రక్షణలోనికి నడిపించి మరి ఆ నరకం నుంచి అనేక మందిని ఆ నరకాగ్ని నుంచి తప్పించి దేవుని యొక్క నిత్య జీవంలోనికి నడిపించే ఒక ధన్యత కలిగిన వారిగా ఉంటాం. సో మనం మొదటిగా మనం చూసేమో ఆశ్రయం ఇచ్చేవారిగా ఉండాలి దైవజనులకి. రెండవదిగా ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా మనం దేవుని సువార్తను ప్రకటించట్లో ఏ మాత్రము వెనకకు తగ్గకూడదు. హల్లెలూయా. ముందుకి సాగుతూ వెళ్తూనే ఉండాలి. మూడవది పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు, కావలసిన ప్రొటెక్షన్ దయచేస్తాడు. అంతేకాకుండా మనం ఆ విధంగా సాగినప్పుడు ఆ సువార్త ద్వారా అనేక మంది ప్రభావితం చేయబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధంగా మనం మరి ఈ విషయాల ద్వారా మనం నేర్చుకొని ముందుకు సాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక. ఆమేన్.